ఎస్, మనిషికి ఎటర్నల్ లైఫ్ పరలోక జీవితం అనేది అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1, తీరని కోరికలు. ఈ భూమిపై తీరని కోరికలు మనిషికి 3 ఉన్నాయి. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి, ఎప్పటికీ మరణం రాకూడదు. ఈ 3 ఈ భూమిపై ఎన్నటికీ జరగవు. పుట్టిన వానికి మరణం తప్పదు ఎప్పటికైనా. పాయింట్ నెంబర్ 2, ఈ భూమిపై సరైన జస్టిస్, న్యాయం లేకపోవడం. తప్పుకి శిక్ష, మంచికి పనిష్మెంట్, గిఫ్ట్, ఈ 2 ఇక్కడ లేవు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడు అనుకుందాం. అందుకు గాను అతనికి పడే శిక్ష ఉరిశిక్ష అనుకుందాం. అదే వ్యక్తి ఇద్దరిని హత్య చేశాడు అనుకుందాం. అందుకు గాను అతనికి పడే శిక్ష జీవిత ఖైదీ కానీ ఉరిశిక్ష అనుకుందాం. అదే వ్యక్తి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి 100 మంది మరణానికి కారణమైతే అందుకు గాను అతనికి పడే శిక్ష ఏంటి? నేనేమి ఇక్కడ భారత రాజ్యాంగాన్ని విమర్శించడం లేదు. దాని స్థానంలో మోరల్ బుక్స్, నైతిక శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ పెట్టిన ఈ భూమిపై జస్టిస్ అనేది ఉండదు. ఎందుకంటే దాన్ని అమలుపరిచేది నాలాంటి మనిషే కాబట్టి. ఎస్, మనిషికి ఎటర్నల్ లైఫ్, పరలోక జీవితం అనేది అవసరం ఉంది.